గ్రేటర్ సిటీలో జనసేన సభ ఇష్యూ పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతుంది. ఇవాళ సాయంత్రం గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణం పేరుతో సభ ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. అయితే పార్కింగ్ భద్రతా అంశాల కారణంగా సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీనిపై లీగల్ ఫైట్ చేస్తుంది జనసేన. సభ నిర్వహణకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడతానని చెప్పారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు కనీసం తెలంగాణ పోలీస్ శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నట్టు ట్వీట్లో తెలిపారు పవన్ కళ్యాణ్. ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజుల హైదరాబాద్ లో తెలంగాణ నవనిర్మాణ సభకు ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇవాళ సభకు అనుమతి ఇవ్వలేమని నిరాకరించారు పోలీసులు. మరోవైపు తెలంగాణ ఏర్పాటు, ఏపీ కోనసీమలో కొబ్బరి చెట్లు కాలిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన తర్వాతే ఇక్కడ కార్యక్రమాలు పెట్టుకోవాలని సూచించారు నేతలు. పవన్ కళ్యాణ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన నేతలు. రాజకీయ దురుద్దేశంతోనే తమ సభకు అనుమతి ఇవ్వట్లేదని జనసేన నేతలు ఆరోపించారు. కావాలనే పార్కింగ్ సమస్య చూపిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ యజమానికి రెంట్ పే చేశామని, లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్పడం దారుణమన్నారు. గ్రేటర్ సిటీలో జనసేన సభ ఇష్యూ పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతుంది. ఇవాళ సాయంత్రం గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణం పేరుతో సభ ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. అయితే పార్కింగ్ భద్రతా అంశాల కారణంగా సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీనిపై లీగల్ ఫైట్ చేస్తుంది జనసేన. సభ నిర్వహణకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తాము సినిమా యాక్టర్ గానే చూస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పవన్ ఆంధ్ర ప్రాంత నాయకుడని, జనసేన పార్టీ ఏపీలో పుట్టిందని తెలిపారు. ఆంధ్ర ప్రాంత నాయకుడికి ఆంధ్ర మూలాలే ఉంటాయని, ఆయన తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేరని తెలిపారు. కొండగట్టు అంజన్న అంటే అందరికీ ఆరాధ్య దైవమని, అలాగే పవన్ కి కూడా ఇష్టమైన దైవమని చెప్పారు. అంతేకాని తెలంగాణ రాజకీయాలతో పవన్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు పీసీసీ చీఫ్. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు, ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా ఒక మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలు ఉన్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరిన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చి మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం. తెలంగాణను వ్యతిరేకించే వారికి ఈ ప్రాంతంతో ఏం సంబంధమని ప్రశ్నించారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. ప్రతి ఒక్కరి భావాలను వ్యక్తపరిచే హక్కు ఉందన్నారు కోదండరాం. ప్రొఫెసర్ నాగేశ్వర్పై దాడి తెలంగాణపై దాడిగానే భావిస్తామన్నారు. పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రజలు చేసిన త్యాగాలకు గుర్తింపు రాలేదని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర నివాళులర్పించారు. ఒక ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆయనకు స్వేచ్ఛ ఉందా లేదా మీటింగ్ పెట్టుకోవటానికి. కానీ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాగేశ్వర్కి కూడా
తన భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందా లేదా అనే మాట మనం ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఆయనను గౌరవించటం మాత్రమే కాదు, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించటం మాత్రమే కాదు, ఈ పేరుతో తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళు తెలంగాణ వ్యవహారాల మీద జోక్యం చేసుకుంటామంటే, తెలంగాణలో ఒక పాత్ర నిర్వహిస్తామంటే అది తెలంగాణ పైన ఆధిపత్యానికి జరిగే ప్రయత్నంగానే చూడవలసి ఉంటుంది. అందుకనే ఈ ప్రయత్నాలను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వాస్తవానికి అక్కడ ప్రజలతోని సఖ్యతను కోరుకుంటున్నది. తెలంగాణ ఇరు ప్రాంతాల మధ్యన సఖ్యత ఉంటేనే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నది. ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ స్పష్టంగా చెప్పింది, మీరు రావచ్చు పోవచ్చు, రాయబారం నాటకం ఆడవచ్చు రవీంద్ర భారతిలో, మేము వన్స్ మోర్ కొట్టచ్చు, ఆ సంబంధాలు ఉంటాయి, ఆ సంబంధాలు పోవు. ఒకటే ఆ రోజు మనం అభ్యంతరం చెప్పింది ఏంటంటే సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు అని. ఆ ఆధిపత్యాన్ని తెలంగాణ అప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నది. ఈ ఆధిపత్యాన్ని తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించదు. తెలంగాణకు తన ప్రాంత నిర్మాణంలో ఈ ప్రాంత ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉండాలి. ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛను ఇప్పటికే కేంద్రం కూడా నిరంతరం అణిచివేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు నిరంతరం ఒకటే మాట అంటున్నారు, ఇండియా పాకిస్తాన్ను విడదీసినట్టు, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలంగాణను సృష్టించిండ్రనే మాట అంటున్నారు. ఇది తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, కుట్ర తప్ప మరొకటి కాదు. దాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తాం. ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) కింద హక్కిచ్చింది. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. ఎవరిని రెచ్చగొట్టే విధంగా, జనాన్ని అబాస్పాలు చేసే విధంగా, అవమానాలు చేసే విధంగా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోయినాడు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి, దానికి తెలంగాణ వాళ్ళ దిశ తగిలింది, దానివల్లనే ఎండిపోయినాయి అన్నాడు. తెలంగాణ ఏర్పడితే నాకు చాలా బాధ అయింది, 11 రోజులు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పినాడు. అట్లా తెలంగాణ గురించి వెర్రికూతలు కూర్చున్నాడు. చివరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంటి మేధావిని కూడా నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతావని అన్నాడు. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు, నువ్వు మాట్లాడు తెలంగాణ గురించి, మాకేం అభ్యంతరం లేదు, కానీ తెలంగాణను అవమానపరచొద్దు. ఆయన కూడా ఆంధ్రాను అవమానపరచలేదు. నిజానికి నాగేశ్వరరావు కానీ, చిక్కుడు ప్రభాకర్ కానీ, మేము ఆంధ్రలో ఉన్న పేదల గురించే మాట్లాడతాం. తెలంగాణలో ఉన్న పేదలు కావచ్చు, అక్కడ ఉన్న పేదలు కావచ్చు, అక్కడ ఉన్న శ్రమజీవులు కావచ్చు, ఇక్కడ ఉన్న శ్రమజీవులు కావచ్చు, అందరికీ అనుకూలంగానే ఉంటాము. నాగేశ్వరరావు కానీ, చిక్కుడు ప్రభాకర్ గారు కానీ, వీరిద్దరు అంతర్జాతీయవాదులు, మానవతావాదులు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడరు, ప్రజల గురించి అస్సలు వ్యతిరేకంగా మాట్లాడరు, ప్రజల తరఫునే ఉంటారు, ఆంధ్ర ప్రజల తరఫున కూడా ఉంటారు. కానీ ఆయన మాత్రము తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. పైగా నేను మగోని ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చని అంటాడు, సనాతన ధర్మం అంటాడు, నేను 5 చేసుకుంటాను, 6 చేస్తాను అంటాడు. ఇట్లా రకరకాలుగా పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు, జనాన్ని రెచ్చగొడుతుంటాడు. అందుకనే మేము ఆయన పెట్టే సభను ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి, దూరదృష్టితోటి దాన్ని అనుమతి ఇవ్వలేదు ఈరోజు.